ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 కావస్తుందన్నమాట. సండే కదా, కొంచెం లేట్గా లేచినాం అనమాట. 8:15కి అలా లేచి ఇంకా బ్రష్ చేసుకొని టీ తాగేసి ఇంకా ఆ తర్వాత ఇల్లు ఉడ్చి బ్రష్ చేసి ఇల్లు ఉడ్చినాక టీ తాగేసాను అనమాట. కాసేపు అలా కూర్చొని సండే కాబట్టి కొంచెం నిమ్మలంగా చేసేసుకుంటాం ఏ పనైనా. సో పెసర దోశ వేద్దామనేసి నిన్న నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు చెయ్యాలి దీన్ని. కొంచెం ఎక్కువనే కలిపేసానులేండి, మళ్ళీ ఈవినింగ్ అలా చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఒక రోజు రేపైనా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకు ఫాస్ట్గా రెడీమేడ్గా ఉంటే రెడీ చేసి ఉన్నాం అనుకోండి, తక్కువనే చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా చేయాలి. అలాగే పల్లీలు కూడా వేయించి పెట్టేశాను. అలా కొబ్బరి వేద్దామనేసి కొబ్బరి కూడా. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మిక్సీ పట్టాలి ఇలా. ఇది ఇక్కడైతే మళ్ళీ చెత్త అయిందనమాట. 3-4 రోజులకు ఒకసారి అయితేనే ఉన్నది. లాస్ట్ వీక్ క్లీన్ చేశాను, మళ్ళీ చేయలేదు. ఇంకా ఊడుస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ కడుగుతా. ఇలా సండే కొంచెం స్లోగా అవుతుంది అనమాట అన్ని పనులు. ఇదిగోండి, పిండి కూడా రుబ్బేసిన. నెక్స్ట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. స్టార్ట్ చేసేసాను. లేట్ అయింది, అసలు 9:30 అవుతుంది. ఆకలి అవుతుంది అందరికీ. స్టార్ట్ చేసింది. ఇవాళ పనామ కూడా వచ్చిందండి. ఇన్ని రోజులు రాలేదు, ఇంక ఇవాటి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందనమాట. బోల్ తోమేసింది. ఎక్కువ వేసుకోము, ఎప్పుడో ఒకసారి, పెద్ద ఏం నచ్చవు అన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం. ఎందుకో పెసర్లు తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇది చేసినా కూడా ఎందుకో పెద్ద నచ్చదు. మా ఆయనకు కూడా పెద్ద ఏమొద్దంటాడు, ఎప్పుడు చేస్తామని. ఏమో చాలా రోజులు అయింది కదా చేద్దామనేసి తీసుకొచ్చిన. ఎంత తీసుకొచ్చినా, ఒక 1/2 kg తీసుకొచ్చినట్టున్నా. ఇవి మిగిలినాయి. మళ్ళీ ఇంకొక 1 టైం అవుతుందేమో. టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోసిన అనమాట పెసర్లు. టీ గ్లాస్ ఇది, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోసి అందులోనే దీంట్లో సగంలో సగం బియ్యం వేసిన. అలాగే మినప్పప్పు కూడా వేసిన. చేసేద్దాం ఇంకా. సో దోశ వేసేసినాక ఒకటి కొంచెం ఇంకా పలుచగా ఉండాలనుకుంటా. కొంచెం మందం అవుతుంది, కొంచెం పలుచగా వేద్దాం. కొన్ని వాటర్ పోసేసి ఇలా ఆనియన్స్, క్యారెట్ అలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనే ఏమొద్దన్నాడు. ఇంకా ఏమొద్దంటే సర్లే అన్నట్టుగా వేయట్లేను ఇంకా నేను. దీనిదైతే ఊడిపోయింది, ఇది నాన్ స్టిక్ది. ఇది మొత్తం ఎట్లయిపోయింది అని మొత్తం అలాగే. ఇప్పుడే 5 years అనమాట ఇది తీసుకుందాం అనుకుంటున్నా. కాస్ట్ ఐరన్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అది అయితే లేదు, తీసుకోవాలి దానికి దోశ కోసం. మంచిగా వస్తుంది. 2 sides వేస్తారా? ఇది అవసరం లేదు, 1 sideేనా? మంచిగా అయింది. మానిపాప తింటుందట ఫస్ట్ దోశ మా మానిపాపకే ఇచ్చిన, బంగారు తల్లికి. దోశ పెట్టాది అట్నే పెడతారు. ఎట్లా పెట్టాలి మరి? పెద్దగా పెడితే ప్లేట్లు ఆగదు కదా, అంటే సరిపోదు కదా, చిన్నగా ఉంది కదా, పెద్దగా ఉంది కదా దోశ. ఓకేనా? బాగుందా? ఒకటి చాలా, ఒకటి చాలు. నీకు ఒకటే చాలు, నువ్వు అది తింటేనే ఎక్కువ. ఇంకెవరికి స్నానం చేయలేదు. స్నానం చేయకుండానే టిఫిన్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఏ సండే కదా అన్నట్టుగా కొంచెం ఏదైనా నిమ్మలంగానే అవుతుంది మాకు. మంచిగా వస్తున్నాయి దోశలు అయితే.
ఇక మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఉంటాయి లేండి 2-3 రోజులు, మళ్ళీ ఎట్లయినా ఆగదులేండి. నైట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే రేపు మార్నింగ్ అన్నా వీళ్ళకు వెళ్ళేటప్పుడు చేసిస్తా. చట్నీ మాత్రం కొంచెమే చేసిన, ఎందుకంటే చట్నీ మళ్ళీ ఎక్కువ చేసేసి స్టోర్ చేసామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నైట్కో లేదంటే రేపు మార్నింగ్కో యూజ్ చేసామంటే చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా చట్నీ రేపటిది రేపే, ఒకవేళ నైట్ చేసుకుంటే నైట్ మళ్ళీ ఫ్రెష్గా చట్నీ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా చేయలేదన్నమాట. ఇప్పటి వరకే చేశాను, మిగిలితే కొంచెం మిగులుతుందేమో అంతే. నేను కూడా తినేసి స్నానం చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరం రెడీ అయితే ఇక సండేనే కదా, సో ఇక అన్ని పనులు స్లో అనమాట. లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ అయ్యి, ఇంకా మేము రెడీ అయ్యి మెల్లగా ఏం పని ఇంట్లోనే కదా అందరం ఉండేది. సో ఇంకా అలా రెడీ అయ్యి బయటికి అయితే వెళ్తున్నాము. మానిపాప బర్త్డే వస్తుంది కదా, సో ఇక్కడ ట్రెండ్స్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఒక డ్రెస్ చూద్దాం అనేసి అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఊరికే అలా తిరుగుదామనేసి ఇలా బయటికి వచ్చామన్నమాట. ఇది మల్లన్న స్వామి టెంపుల్ అనమాట. అమ్మవారిది ఉంటుంది, గుర్తు రావట్లే అమ్మవారు అనేసి. జాతర జరుగుతుంది, మొన్ననే అయిపోయింది రీసెంట్గానే, ఒక 15-20 డేస్ బ్యాక్ అయిపోయినట్టుంది జాతర. ఒక 2 డేస్ జరుగుతుంది, బాగా చేస్తారు జాతర అనేది ఇక్కడ. సో ఊరికే అలా తిరుగుదాం అనేసి అయితే వస్తున్నాం అనమాట ఎండలోనే. బయట తిరగడం అంటే ఇష్టం అనమాట, నాకు ఇష్టమే, మానిపాపకు ఇష్టమే. సో ఇంకా అలా సండేనే కదా అలా వెళ్దాము. అలాగే ఇక్కడ అలా వెళ్ళేసి వచ్చి షాపింగ్ చేసేసి ఇంకింటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ అయితే చేసుకోవాలి. బయట అనుకున్నాము కానీ ఇక బయట తీసుకోవట్లే, ఇంట్లోనే చేసుకుందాం అన్నట్టుగా ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. సో అలా బయటకైతే వెళ్తున్నాము. జై శ్రీరామ్. ఇక్కడ ఏంటిది ఇంకా ఇయ్యాల ఏమన్నా ఉందా ఇక్కడనా? అవునా, మల్లన్న స్వామి. అలా కాసేపు బయట తిరిగేసి వచ్చి ఇంకా ట్రెండ్స్కి అయితే వచ్చామన్నమాట. అంటే ఎండ బాగా కొడుతుంది కదా, మస్తు ఉడకపోస్తుంది, బాగా వేడి ఉంది. ఇంక ఇళ్ళకి వెళ్ళామంటే ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. సో ఇలా ఒకటి చూద్దాం అనేసి అయితే వెళ్ళాము, తీసుకున్నాము. కాకపోతే అదైతే మళ్ళీ ఇంకో బ్లాగ్లో పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఇంకో డ్రెస్ కూడా ఆర్డర్ చేసామన్నమాట ఇన్స్టా పేజ్లో, అది కూడా వచ్చాక అన్న ఒకేసారి చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను, ఏమవుతుందో తెలియదు. సో చలో వెళ్దాము. దాదా ఇట్రా, అదే వెళ్ళిపోతుందిరా, పైకి పద. ఇటు మనవి. చూడు, ఏయ్ ఎవరు నీ ఫ్రెండా ఆమె? నువ్వు కూడా బొమ్మలు ఎక్కున్నావు, మంచిగా నిల్చోవచ్చు ఆడ. ప్యాంట్ వచ్చి వేస్తా బిడ్డ, అది వేసుకో ఒకసారి, పప్పు వేస్తాడు. సైజ్ చూడు, కొంచెం పెద్దది తీసుకో, కొంచెం పెద్దది తీసుకో, సైజే చూడబ్బా. చూడరాదు అది బరాబర్. మా నీది వేసుకో ఒకసారి, ఇట్రా బిడ్డ. 24 నీ బర్త్డే కదా. లూజ్ ఉంది బాగా. ఏంటిది? అది మీడియం సైజ్ పెద్దగా ఉంది, అది మనం బాగుంది. ఇక్కడ ఇంట్లో వేసుకొని పనికిరాదు, ఎక్కడ టూర్కి పోయినప్పుడు. ఏమంటుంది? అది మన నీది వేసుకొని కాదు, అది మన ఇంట్లో ఉంది నీకు, అది పెద్దవాళ్ళది, అది చిన్నపిల్లలది కాదు కదా బిడ్డ. రా, నువ్వు నీ డ్రెస్ ఇట్లా పెట్టుకొని చూస్తావా వీడియో?
మనవికం మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి లంచ్ టైం అనమాట. టైం అయితే 2 అవుతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుందా? మా ఆయన నా కోసం ఎగ్ కర్రీ చేస్తుంది అనమాట. అనగానే భయపడతాడు. ఎగ్ కర్రీ అబ్బా వీడియో చూసుకుంటే చేస్తారట, ఏదో వెరైటీగా చేస్తా అనేసి అని అంటున్నాడు. చూద్దాము. ఇదిగోండి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాడు అనమాట. సండే కదా, యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నాము. కాకపోతే బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. బిర్యానీ అంటే ఈజీగా ఒక 1 అవర్ పడుతుంది. అంటే కర్రీ చేయడము, బిర్యానీ అంటే లేట్ అవుతుంది. రైస్ అయితే వండేసి పెట్టేశాను నేను. యాక్చువల్గా ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అనుకున్నాము, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి. ఇంకా తర్వాత చీటీలు అనేసి 2 పెట్టేసి నాకు చూపించిండు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకుందా, ఏది వస్తే అది చేద్దామనేసి. ఒక దాంట్లో ఫ్రైడ్ రైస్ అని రాసిండు, ఒక దాంట్లో ఎగ్ కర్రీ అనేసి. ఎగ్ కర్రీ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నాకు కనిపించకుంటే ఇట్లా పెట్టిండు. సో నేను సెలెక్ట్ చేసుకున్నా. నేను ఏదైతే వచ్చిందో అది చేయడం. సో బాగా చేస్తాడు మా ఆయన కర్రీస్, సూపర్ టేస్ట్ వస్తుంది. టైం పడుతుందా? రెడ్కి కావాలా? 3 ఎగ్స్, మా ఆయనకొకటి, నాకొకటి, మా ఆయనకొకటి. చాలా డేస్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్య తినడం బంద్ చేసాం అనమాట. అదేమంటారు, అది వైరస్ వస్తుంది, అదే కోళ్ళకు చనిపోతున్నాయి అనేసరికి ఎగ్స్ కూడా తినడం మానేసాం అనమాట. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తింటున్నాం అనమాట. వెయిటింగ్, ఆకలి అవుతుంది. ఎగ్ కర్రీ ఉన్నామంటే కొంచెం స్మెల్ అంతా మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇంతే, ఇట్లే ఉంచుతారా ఇక? మూత పెట్టండి. ఓకే ఒక్క నిమిషం కట్టాయి. ఇక నేను పాపడ్స్ గోలియేనా? ఉప్పు తీసేసినావా? అవసరం లేదా? ఆహా, ఇప్పుడు పాపడ్స్ ఏమొద్దా? నీకేమొద్దా? సరే మరి ఏమొద్దు మరి నీకు, నాకేమొద్దు. నేను అంటున్నా నార్మల్గా అంతే. ఓకే అయినాక తినేద్దాం. మానిపాప వాడుకున్నది కానీ కావాలి కదా, టైం పడుతుంది కదా. మార్నింగ్ దోశ తిన్నది, వచ్చినాక ఫ్రూట్స్ తిన్నది. ఏమంటారు గుర్తురాదు, సపోటాలు తిన్నది. అలాగే వాటర్ మిలాన్ కట్ చేసింది ఉంటే వాటర్ మిలాన్ తినేసింది అనమాట. సో ఇంకా చల్లగా కూలర్ వేసేసినాం, పడుకుంది తనైతే. టైం అయితే 2 అవుతుంది. 2 కాదు 2:10 అవుతుంది. సో స్మార్ట్ జోడీ చూస్తున్నాం అనమాట ఎవ్రీ వీక్. సో ఇదిగోండి లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సండే వస్తే అంతే అండి, ఇంకా అందరం కూర్చొని తింటాం. మానిపాప పడుకుంది కదా, సో మేమిద్దరమే తినేస్తున్నాం అనమాట. ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే కొంచెం సాల్ట్ తక్కువైంది కానీ చాలా బాగుందన్నమాట. సో ఇదండి మినీ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.